రాజు నాయక్ గారు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఎందుకనంటే సమయానుకూలంగా ఖచ్చితంగా దాన్ని మనం గౌరవించాలి అలాగే శోభ గారు శోభ గారు మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అలాగే ఇవాళ జరిగినటువంటి దాంట్లో రాజు నాయక్ గారు ఒక్క నిమిషం ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ప్లీజ్ వెయిట్ రాజు నాయక్ గారు అలాగే శోభ గారు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే బీజేపీ నాయకురాలుగా కూడా ఉన్నారు ఇవాళ బీజేపీ కావాలనే ఫేక్ వీడియో సృష్టించి దాన్ని మరొక పార్టీ మీదకు నెట్టే ప్రయత్నం చేసింది అన్నటువంటి ఆరోపణ కూడా ఉంది వాట్ యు సే అందరికీ నమస్తే అండి నమస్తే థ్యాంక్ యూ మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే మా దేశ హోంశాఖ మంత్రివర్యులు మాట్లాడిన వీడియోని ఫస్ట్ వినిపించిండ్రు చూపించిండ్రు మీరు ఆల్రెడీ చాలా థ్యాంక్స్ అండి మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక కేంద్ర హోంమంత్రి గారు మాట్లాడినవి ఫేక్ న్యూస్ చూపించడము అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఒక దేశాన్ని నడిపిస్తున్న హోంమంత్రి తను ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో ఏం మాట్లాడిందని విన్న తర్వాతనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి నిజాలు మాత్రమే ప్రజలకు చెప్పాలి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఏదో ఓట్ల కోసము సీట్ల కోసం అని వల్ల ఒక దేశ హోంమంత్రి గారి మీద అబద్ధం మాట్లాడి అది ఫేక్ వీడియోగా సృష్టించి ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ వాట్సాప్ ఫేస్బుక్ లలో మొత్తం రన్ చేయడం ఏంటండి ఇవాళ మా హోంమంత్రి గారు మాట్లాడింది ఏమున్నది మీరు ఇవాళ మాట్లాడేది ఏం మాట్లాడతారు ఎందుకు ఇంత అబద్ధం అంత అవసరం లేదు కదా ప్రజలు ఓట్లు వేయాలనుకుంటే మీ దమ్ము మీ సత్తా మీ రేపు కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తే ఈ దేశ ప్రజలకు ఏం పని చేస్తారో అవి చెప్పాలి మీతో ఏది సాధ్యమవుతుందో గది చెప్పాలి అంతే తప్ప గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 అబద్ధాల పథకాలు తీసుకొచ్చి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఏదో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామా రావాలని వల్ల ఒక కేంద్ర హోంమంత్రి గారి మీద అబద్ధం మాట్లాడడం అనేది ఇది తగదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి నేనేమంటున్నంటే ఏది మాట్లాడాలనుకున్నా కరెక్ట్ గా వినాలి ఏ నాయకుడైనా పర్లేదు ఇప్పుడు మా బీజేపీ కేంద్రం నుంచి వచ్చే మంత్రులైనా మా ముఖ్యమంత్రులైనా మేమేం మాట్లాడుతున్నామో ఈ రాష్ట్ర ప్రజల గురించి మేము ఏమి హామీలు ఇస్తున్నామో రేపు మేము కేంద్రంలో అధికారంలోకి 3వ మేము అధికారంలోకి వస్తాం మేము ఏం పని చేస్తాం అనేది మేము చెప్పగలుగుతున్నాం దాని మీద ఏమన్నా తప్పులుంటే లేదంటే ఇగో వాళ్ళతో సాధ్యం కాదు మేము ఇది చేయగలుగుతాం ఈ భారతదేశ ప్రజల్ని రక్షించగలుగుతాం అనేది దమ్మున్న మాట మాట్లాడాలి అబద్ధాలతో అధికారంలోకి వస్తారా అండి కేంద్రంలో ఇవాళ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజలే కాదండి ఇతర దేశాలు కూడా తన పనితనాన్ని ఇవాళ హర్షిస్తున్నారు స్వాగతం పలుకుతారు అరే రేపు మమ్ములను ప్రజలు మెచ్చి ఇవాళ మళ్ళీ 3వ అధికారంలోకి రావడం కోసం మమ్మల్ని ప్రజలు ఎదురు చూస్తున్నారండి ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధమైపోయారు భారతదేశం అంతా ఇవాళ అబద్ధాలతో ఏం రిజర్వేషన్ తీసేస్తానన్నారండి ముస్లిం రిజర్వేషన్ ఏం మాట్లాడిండ్రు ఒక కులపరమైన రిజర్వేషన్ కాదు అంటే ఒక ముస్లిం రిజర్వేషన్ మీద మాత్రమే మాట్లాడిండు నేను దాన్ని వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ నేనేం మాట్లాడతాను ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ తీసేస్తామని మాట్లాడిండ్రా ఎందుకు కాంగ్రెస్ నాయకులు దీన్నంతా మొత్తం రుద్దుతారు మొత్తం రిజర్వేషన్లు ఉన్నాయని రిజర్వేషన్లు తీసేస్తారని ఎక్కడ మాట్లాడిండ్రండి వాళ్ళు కేంద్ర హోంమంత్రి హోదాలో మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతారు అంటే మేము ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు మొన్న మాకు ఓట్లు వేసారు అధికారంలోకి తెచ్చిండ్రు ఇవాళ కేంద్రంలో కూడా మేము మళ్ళీ ఆడ అడుగు పెట్టాలంటే ఏది పడితే అదే మేము బీజేపీ నాయకుల మీద మాట్లాడాలి శోభ గారు ఒక్క విషయం ఒక్క విషయం వినండి ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా వర్డ్స్ ఎవరు ఏం మాట్లాడుతారో విన్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఎవరైనా ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఆ నిజాలనే ప్రజలకు చూపించాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాలు విసురు అంతే తప్పగాని లేని మాటలు సృష్టించి అనని మాటలు సృష్టించి అబద్ధం మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు శోభ గారు ఒక విషయం వినండి శోభ గారు ప్లీజ్ లిజన్ టు మీ ఒక విషయం వినండి చెప్తా
మీరే కావాలని ఈ ఫేక్ వీడియో సృష్టించి కాంగ్రెస్కు అభద్రతను కలిగించి ఇవాళ దేశ రాజకీయాల్లో మీ ప్రయోజనం కోసమే దీన్ని రిలీజ్ చేశారని మరి వీళ్ళెందుకు అనకూడదు అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదిగా. దానికి ఎలా సమాధానం చెప్పాలి శోభ గారు? మీరే సృష్టించారని భావించవచ్చుగా. అదే ఇప్పుడు మీరు చూపించారు కదా అంటే ఇప్పుడు మా కేంద్ర హోంమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది స్పష్టంగా విన్నారు కదా. ఎస్, మేమే చూయించాం. ఆయన మాట్లాడింది మీరే వక్రీకరించి మీరే కావాలని చేశారని ఒక వాదన వినిపిస్తున్నటువంటి దానికి మీ దగ్గర సమాధానం ఏంటి? ఒక మాట, ఇప్పుడు 2 దఫాలుగా జరిగినటువంటి ఎన్నిక దాదాపుగా ఒక 200 సీట్లకు ఎలక్షన్ అయిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కంప్లీట్ డౌన్ ఫాల్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి 300 సీట్లలో కూడా కాంగ్రెస్ మేజర్ గా ఉన్నటువంటి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి. సో ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని రిజర్వేషన్ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ